ఈ 116వ కీర్తనలో తెలియజేస్తూ వస్తున్నటువంటి ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు మనం గమనించవచ్చు ప్రియులరా. కీర్తనలు ప్రత్యేకంగా దావీదు గారు కొన్ని కీర్తనలు రాశాడు, కొరహ కుమారులు కొన్ని కీర్తనలు రాశారు. అలాగే మోషే గారు కూడా మోషే గారు కూడా కొన్ని కీర్తనలు రాశారు. మోషే గారు కూడా కొన్ని కీర్తనలు రాశారు. ఇలాగని మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఇక్కడ తెలియజేస్తూ వచ్చిన సందర్భం మనం దేవుని సహాయం కొరకు ఎదురు చూసే బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనము దేవుని పట్ల కలిగి ఉండవలసినటువంటి కొన్ని పద్ధతులు, కొన్ని లక్షణాలు దేవుడు తన వాక్యములో తెలియజేస్తూ వస్తున్నాడు. దేవుని బిడ్డలైన వారు ప్రభువుని వెంబడిస్తున్నది మొదలుకొని, దేవుని గుర్తించినది మొదలుకొని, ప్రభువు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా మనం అంగీకరించినది మొదలుకొని మనం ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, 1-2 వచనాలలో ఆ మాటలు తెలియజేస్తున్నాయి. మనం ఎలా ఉండాలి? యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దావీదు గారు అంటున్నాడు, నేను మొరపెట్టినప్పుడు ఆయన నా మొర వింటున్నాడు, నేను మొరపెట్టినప్పుడు ఆయన చెవియొగ్గి నా మొర ఆలకిస్తున్నాడు. కాబట్టి నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ఈ లోకంలో మనం ఎన్నో ప్రేమలను చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెళ్ళ ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ఇరుగు పొరుగు వారి ప్రేమ, సమాజంలో ఉన్న వారి ప్రేమ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియులరా, ఇవన్నీ మధ్యలో వచ్చాయి. ఆ ప్రేమ అనే పదానికి బీజం వేసి ప్రతి మనిషి అనుసరించడానికి అవకాశం కల్పించింది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు ఎంతటి ప్రేమ చూపించాడు. ఈ లోకంలో ఒక మనిషి నా పోలికలో ఉండాలి, ఈ లోకంలో ఆ మనిషి ఇదిగో ఇవి తినాలి, ఇవి త్రాగాలి, ఇలా గాలి పీల్చుకోవాలి, ఇలా మంచిగా అవకాశాలను ఉపయోగించుకొని నన్ను స్తుతించాలని చెప్పి దేవుడు ఒక మంచి ప్రేమ, ఒక మంచి ప్రణాళికతో దేవుడు మనిషిని తయారు చేశాడు. ఆ మనిషి దేవుని ఆజ్ఞలో ఉన్నంతకాలం చక్కగా ఫలించాడు. దేవుని ఆజ్ఞను మీరి అపవాది మాట వినటం ప్రారంభించిన తర్వాత దేవుణ్ణి ప్రశ్న వేయటం ప్రారంభించాడు. అంతకుముందు దేవుని తలంపులో ఉన్నప్పుడు, దేవుని ప్రేమలో ఉన్నప్పుడు, దేవుని వాగ్దానంలో ఉన్నప్పుడు ఆ మనుష్యుడు దేవుని కొరకు జీవించాడు, దేవుని మాట విన్నాడు, దేవుని వెంబడించాడు. ఎప్పుడైతే అపవాది తలంపు ఆయనలోనికి, ఆ మనుషులోనికి తెచ్చుకున్నారో వెంటనే దేవుని మాటను పక్కన పెట్టారో అపవాది మాట వినటానికి ఇష్టపడ్డారు. దేవుడు సిద్ధపరిచిన ఎన్నో ఈవులను కోల్పోయారు. ఈరోజు మనం దేవుని నమ్మాం. దేవుడు మన కొరకు చేసిన త్యాగం ఎంతో గొప్పది. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనం దేవుని ప్రేమించాలి. ఈరోజు చాలామంది నాకు ఫలానా బలహీనత ఉంది, తగ్గిపోయింది, అందుకే నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటారు. మళ్ళీ తర్వాత ఇంకో బలహీనత వస్తే మరి అప్పుడు దేవుని ప్రేమించవా? మనం దేవుని ఎందుకు ప్రేమించాలి? మేలుడు చేసినందుకు కాదు. దేవుని మనం ఎందుకు ప్రేమించాలి? స్వస్థతలను జరిగించినందుకు కాదు. దేవుని మనం ఎందుకు ప్రేమించాలి? అనుకున్నది జరిగినందుకు కాదు. దేవుని మనం నిజంగా ఎందుకు ప్రేమించాలంటే శాశ్వతమైన ప్రేమతో దేవుడు మన పట్ల చూపించిన ఆ ప్రేమను బట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఏంటి ఆ ప్రేమ అంటే మనందరం కూడా నశించి నరకానికి వెళ్ళబోతూ ఉండగా ఆజ్ఞ అతిక్రమించి ఆ నరకానికి వెళ్ళటం ఇష్టం లేక మనందరినీ కూడా తప్పించి మోక్షరాజ్యానికి తీసుకెళ్ళటానికి ఆయన మార్గాన్ని బోధించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అపవాది శక్తులను లయం చేయటానికి
మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేసిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇందును బట్టి మనం దేవుని ప్రేమించాలి. మత్తయి సువార్తలో అంటున్నాడు కదా, నా నీతిని నా రాజ్యాన్ని మొదట మీరు వెతకండి, ఆ తర్వాత మీకేమి కావాలో అవన్నీ కూడా నేను మీ కొరకు సిద్ధపరిచానని దేవుని వాక్యం తెలియజేస్తాను. కనుక ప్రియులరా, మనకు కావలసిన వాటి కొరకు మనం దేవుని వెంబడించకూడదు. దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనం దేవుణ్ణి వెంబడించినప్పుడు, ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ ఊహకు అందని విధంగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి ఈ రోజున మొదటి ప్రాధాన్యత నీ జీవితంలో ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావా? నీ ఆలోచన విధానాలకు ఇస్తున్నావా? మొదటి ప్రాధాన్యత ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇవ్వగలుగుతావో, దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలను జరిగించడం ప్రారంభిస్తాడు. దేవునికి నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చే బిడ్డగానే ఉండాలంటే మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించాలి. మనస్ఫూర్తిగా దేవుని నువ్వు ప్రేమించినప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని ప్రేమలో నిలబడతావు. పరిస్థితులు తారుమారైనప్పుడు కూడా దేవుని ప్రేమలోనే నిలబడతావు. దావీదు గారు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని ప్రేమలో నిలబడ్డాడు, దేవుని సంకల్పంలో నిలబడ్డాడు. ఆయనకు కష్టకాలము సమీపించినప్పుడు కూడా దేవుని ప్రేమలోనే నిలబడి ఉన్నాడు. మన 3వ వచనాన్ని చదివినట్లయితే ఆయనకు ఎలాంటి కష్టకాలం వచ్చిందంట? మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళుడు. దేవుని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ శ్రమల నుండి నేను ప్రేమిస్తున్న దేవా, ఈ శ్రమల నుండి, ఈ బాధల నుండి, ఈ బలహీనతల నుండి, ఈ సమస్యల నుండి నన్ను విడిపించమని ప్రేమిస్తున్న దేవునికి ప్రార్థన చేశాడు. ఈ రోజున మనము కూడా దేవుని ఎంతగా ప్రేమించాలి? ఆయన ప్రేమ గురించి ఒక కవి ఇలాగో రాశాడు. ఏమనంటే, ఆకాశం అంత పేపర్ తీసుకుని భూమిలో ఉన్న నీరంతటినీ కూడా ఒక స్థిరగా మార్చి, భూమిలో ఉన్నటువంటి చెట్లన్నిటినీ కూడా ఒక కలముగా తయారు చేసి ఆయన ప్రేమను వివరిస్తూ ఉంటే ఆకాశం అంత పేపర్ కూడా సరిపోలేదంట. ఎందుకంటే అంత గొప్ప త్యాగము ఈ లోకంలో ఉన్నటువంటి స్వార్థము లేకుండా ప్రతి మనిషి కొరకు చేసిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే మనం ఆయన ప్రేమించాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. మరి దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు? దేవుడు మనల్ని వర్ణించటానికి అవకాశం లేనంతగా దేవుడు మనలను ప్రేమించాడు. దేవుని కొరకు ఎవరైనా దాన్ని ఇస్తే చాలు, దాన్ని 10 సార్లు చెప్పాలి, అది గుర్తుపెట్టుకుంటారు. కానీ వాళ్ళ కొరకు వాళ్ళు ఎంత ఉపయోగించుకున్నారనేది గుర్తుపెట్టుకోరు. వాళ్ళ కొరకు వాళ్ళు ఎంత హాస్పిటల్కి పోసారనేది అది గుర్తుపెట్టుకోరు. కానీ దేవుని కొరకు ఏదైనా ఖర్చు పెట్టిన దాన్ని మాత్రం లెక్క పెట్టుకోవడానికి ప్రయత్నము చేస్తారు. దేవునికి ఇచ్చిన వాటిని లెక్క పెట్టుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. దేవుని ప్రేమను పొందిన వారు, నేను ఎంత ఇచ్చినా తక్కువే, నేను ఏమిచ్చినా తక్కువే, నేను దేవునికి ఇచ్చినది, దేవుని కొరకు చేసింది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకొని నేను గొప్పగా నన్ను నేను హెచ్చించుకోవటానికి నేను ఎన్నడూ ప్రయత్నము చేసే వ్యక్తిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నా కొరకు చేసిన త్యాగంలో నేనేమీ చేయలేకపోయాను. అవునండి, ఒకరోజంట కానుకల బాక్స్ దగ్గర యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. ఒక పేద ఎదవరాలు కూడా కానుక వేసింది. ఉన్నతమైన వాళ్ళు కూడా కానుకలు వేస్తూ వచ్చారు. ఉన్నతమైన వాళ్ళంట వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఏదో వాటిల్లో వాళ్ళకి చేతికి వచ్చినని తీసుకొని అందరూ చూసే విధంగా కానుకలు పెట్టలో వేస్తున్నారట. కానీ ఇంకా వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి దగ్గర, కానీ వాళ్ళు కొంత మాత్రమే వేస్తున్నారట. కానీ ఆ స్త్రీ అయితే, ఆ ఎదవరాలైతే కనపడకుండా భద్రంగా జాగ్రత్తగా తనకున్నదంతా కూడా తీసుకొచ్చి, ఉన్నదంతా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కానుక సమర్పించిందంట. చూడండి, వారి యొక్క ఇద్దరిలో దేవుడు ఎవరి కానుకను అంగీకరించాడంటే ఉన్నదంతా కూడా తీసుకొచ్చి దేవునికి సమర్పించిన ఆమె కానుకను దేవుడు అంగీకరించాడు. ఈరోజు ప్రభువారు నీకున్నదంతా తీసుకొచ్చి నాకు సమర్పించమని చెప్పట్లేదు. ప్రభు ఏం చెప్తున్నాడు? నీకున్న దాంట్లో నాకు ఇవ్వాల్సినవి నాకు ఇవ్వు, నువ్వు ఉపయోగించుకోవాల్సినవి నువ్వు ఉపయోగించుకో. నాకు ఇవ్వవలసిన వాటిలో నువ్వు దొంగిలించొద్దు. నాకు ఇవ్వవలసిన వాటిలో నువ్వు దొంగిలిస్తే నువ్వు ఏమాత్రం క్షేమము పొందలేవు అని దేవాతి దేవుడు ఆయన వాక్యము ద్వారా
స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా ఆయనను ప్రేమించేవారు శ్రమలోనైనా, బాధలోనైనా, ఇరుకులోనైనా నమ్మకత్వాన్ని కోల్పోరు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోబు గారు దేవుని ప్రేమించాడు. విస్తారమైన ఆస్తితో నింపబడ్డాడు. దేవుని ప్రేమించాడు. అపవాదికి దేవునికి పోటీ పడింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పోటీ ఎవరికి పడింది? అపవాదికి దేవునికి పోటీ పడింది. ఏబును నా వైపు మళ్ళించుకుంటాను. ఏబును నీ వైపు ఎలా మళ్ళించుకుంటావు? ఏబు నా భక్తుడు కదా, ఏబు నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డ కదా, నీ వైపు ఎలా తిప్పుకోగలుగుతావు? అవునులేండి, ఏబు కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేసావు కదా, దానిని ఒకసారి ఆ కంచెను ఒకసారిది. ఏబును నీ వైపు లేకుండా నా వైపు మళ్ళించుకుంటాను. అవునా? ఏబు ఎలాంటి వాడో నీకు తెలుసా? ఏబు నమ్మకస్తుడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఏబు నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నా యందు భక్తి కలిగి ఉంటాడు, నన్ను విడిచిపెట్టాడు. ఏదో ఒకసారి కంచె చూడు. కంచె తీయటమే కాదు, అతని శరీరం పైన బలహీనతలు కూడా నేను అనుమతిస్తున్నాను. ఈ మాట జాగ్రత్తగా వినండి. అతని శరీరం పైన బలహీనత కూడా నేను అనుమతిస్తున్నాను. ఆయన ప్రాణాన్ని మాత్రం నువ్వు తీయటానికి నేను అనుమతి ఇవ్వటం లేదు. వెంటనే దేవుని అనుమతితో ఏబు శరీరమునకు గాయాలు, ఏబు శరీరమునకు వ్యాధి, ఏబు కుటుంబంలో శోధన, సమస్యలు, ఆస్తి అంతా కూడా ఏమండి మరి పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అలాంటి టైంలో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ కలుగును గాక అన్నాడే తప్ప ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పి అతను మరొక మనసు కలిగి ఉండటానికి ప్రయత్నము చేయలేదు. అదే ఈ లోకంలో వాళ్ళైతే అది జరగకముందే ఎతుకుతారు. ఇంటర్నెట్లో మంచి బిర్యానీ పాయింట్ ఎక్కడుందో ఎతికినట్టు మంచి దైవజనులు ఎక్కడున్నారు అని ఎతుకుతారు. ఈ కాస్త దేవుని కలిగిన వాళ్ళు అయితే, లోకంలోనైతేనేమో లోకానుసారమైన పద్ధతుల్లో వారు ఎతుకుతూ ఉంటారు. ఈరోజు దేవుని బిడ్డలుగా మారటం ఒక వంతు అయితే, మారిన తర్వాత వారు నిలబడటం మరొక వంతు. ఎలా నిలబడటం? ఎక్కడ నిలబడటం? రక్షించబడిన సంఘంలో, రక్షించబడేటప్పుడు తీసుకున్న తీర్మానంలో కడవరకు నిలబడటం మరొక వంతు అయిపోతుంది. ఈ రోజున కాస్త ప్రభు నమ్ముకొని కొన్నాళ్ళు అవటంతోనే క్వాలిటీ మెరిట్స్ అనేటువంటి ఆలోచన విధానాల్లోనికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, అవి ఎంత తప్పు అంటే చాలా తప్పు. అందుకే ప్రభువారు కూడా ఏమన్నారు తెలుసా? ఈ లోకంలో నీవు దేవుని యొద్దకు రావాలంటే దేవుడే వచ్చి స్వయంగా నిన్ను తన యొద్దకు నడిపించడం. దేవుడు తన వారిని కొందరిని ఈ లోకంలో ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకుని తన సువార్తను ప్రకటింపజేసే విధంగా దేవుడు ఆ సమయాన్ని అనుకూలపరుస్తాడు. అందుకే బోధించువారు లేకపోతే వినేవారు ఉన్న ఉపయోగం ఏంటి? వినేవారు ఉన్న బోధించువారు లేకపోతే ఉపయోగం ఏంటని రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు బోధిస్తూ వస్తాడు. ఏమండి, మరి బోధించేవారు ఉన్నారు, వినేవారు లేరు. కానీ వినేవారు ఉన్నారు, బోధించేవారు లేరు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, బోధించేవారు వినేవారితో చెప్పాలి, వినేవారు బోధించేవారి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ విధానాలలో మీరు ఎలా ఉన్నారు పరిశీలన చేసుకోమని పౌలు గారు తెలియజేస్తూ వచ్చాడు. అలాగే దేవుని సన్నిధిలో మన యొక్క అనుభవాలను ఎలా జాగ్రత్త పరుచుకుంటున్నామో అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడే దిగిరాడు. మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు దిగి వస్తాడా? మనం ఒక ఆపదలో ఉన్నాం, మనల్ని ఆపద నుండి తప్పించడానికి దేవుడు దిగిరాడు. దేవుడు కొంతమందిలోనికి ప్రవేశించి వారి ద్వారా పనిని జరిగిస్తాడు. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది? లాజరు ధనవంతుడు చరిత్రలో ఇద్దరు చనిపోయిన తర్వాత ధనవంతుడేమో నరకంలో కాలిపోతాడు, లాజరేమో అబ్రహామురమున ఆనుకొని ఆనందిస్తూ ఉంటాడు. ఆ సమయంలో మరి నా నాలుక ఎండిపోతూ ఉంది, నా నాలుక మీద నీళ్లు వేయమను, లాజర్ను వచ్చి వేయమను. లాజర్ నీ దగ్గరికి రావటానికి అవకాశము లేదు, నీకు లాజరుకు గొప్ప అగాధము అడ్డుగా ఉన్నదని చెప్పాడు. అయ్యా, అలాగైతే నాలాగై నరకంలో కాలిపోకుండా
నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు, వారికి వెళ్ళి ఇక్కడ నరకం ఉంది, మీరు ఈ నరకంలోనికి రాకుండా ఉండాలంటే మీరు ప్రభువారిని నమ్ముకోండి అని లాజర్ను వెళ్ళి భూలోకంలోనికి వెళ్ళి నా బ్రదర్స్కి చెప్పమని చెప్పయ్యా అంటే అప్పుడేం చెప్పాడు? భూలోకంలో నా నామం పేరట నా సువార్తను ప్రకటించే నా సేవకులు ఉన్నారు, వారి మాట విన్నట్లయితే భూలోకంలో నువ్వున్న స్థలంలోనికి నీ అన్నదమ్ముళ్ళు రారు. వారి మాటలు కనుక వినలేదనుకో నువ్వున్న స్థలంలోనికి నీ 5 అన్నదమ్ములు కూడా వస్తారు. అంటే భూలోకంలో మనుషులుగా మనం బ్రతికున్నప్పుడు ఎవరి ద్వారా దేవుడు మనకు ఆయన మాటలు అందిస్తాడంటే తన సేవకుల ద్వారా దేవుడు తన మాటలను మనకు అందిస్తాడు. కాబట్టి భూలోకంలో దేవుని మాటలు అందిస్తున్నటువంటి ఆ మాటలు విని కొంతమంది ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా మారినటువంటి వారు ఉన్నారు. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని కార్యాలు చేయటం ద్వారా దేవుని బిడ్డలుగా మారినటువంటి వారు ఉన్నారు. అలా మారి ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన రక్షణ బంది బాప్తీసం తీసుకోకపోతే దైవ చిత్తాన్ని నెరవేర్చిన వారు కారండి. అందుకని మనందరం కూడా దేవుని సన్నిధిలో ఏదో ఒక రూపంగా మనం ఆయన సన్నిధిలోకి చేర్చబడ్డాం. ఒక సేవకుని ద్వారా మనం సన్నిధిలోకి చేర్చబడ్డాం. ఆ సన్నిధిని ఎప్పుడూ ప్రేమించాలి, ఆ సేవకుని ఎప్పుడూ ప్రేమించాలి, ఆత్మీయతను ఎప్పుడూ కాపాడుకుంటూ మరికొందరిని ఎంకరేజ్ చేస్తూ పరిచర్య ప్రోత్సాహకరంగా ఉండే విధంగా మనం అడుగులు ముందుకు వేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈ అనుభవాలన్నీ కూడా మనం కలిగి ఉండాలంటే ఏమండి? దేవుని ప్రేమించాలి. శ్రమ కలిగినప్పటికీ కూడా దావీదు గారు దేవుని ప్రేమించాడు. దేవుడు తన మాట ఆలకించి తనకు సమృద్ధికరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రేమించాడు. మరి మనం ఎలా ఉన్నాం? శ్రమలు, బాధలు, బలహీనతలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనం దేవునే ప్రేమించేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. యోబు గారికి శ్రమలు వచ్చిన, మరణాంతకరమైన వ్యాధులు వచ్చిన దేవుణ్ణి ప్రేమించాడు. చివరికి ఎవరు ఓడిపోయారు? అపవాది ఓడిపోయింది. దేవుని ద్వారా మరలా యోబుకు 2 రెట్ల ఆశీర్వాదం తిరిగి మరలా వచ్చింది. అంటే కడవరకు మనం దేవుని ప్రేమిస్తూనే ఉండాలి. కడవరకు మన నమ్మకత్వాన్ని దేవుని సన్నిధిలో మనం కాపాడుకుంటూ ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ప్రియులను శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు దేవుని ప్రేమించారు. లోకంలో ఉన్నటువంటి విగ్రహాన్ని, లోకంలో ఉన్న రాజును ఆమె గౌరవించారు, కానీ దేవుని ప్రేమించినంతగా ప్రేమించలేదు. గౌరవించారు. ఈ లోకంలో మనం కూడా మనుషులను గౌరవించాలి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన మార్గంలో, ఆయన సహవాసంలో నమ్మకస్తులుగా ఈ లోకంలో జీవించేవారిగా ఉండాలని ప్రభుపేట నేను రక్షించను. మరి నువ్వు ఏ స్థితిలో కృంగి ఉన్నావు? ఏ స్థితిలో ఆలోచన చేస్తున్నావు? ఏ స్థితిలో దేవుని ఎదుట అసంతృప్తి కలిగి ఉన్నావు? కొంతమందికి అసంతృప్తి, దేవుని బిడ్డలుగా ఉండి కూడా అసంతృప్తిగా ఉంటుంది. వారు ఏదో సాధించారు, నేనేదో సాధించలేకపోయాను. వారు ఏదో స్థానానికి ఎక్కిపోయారు, నేను మాత్రం ఇంకా కిందనే ఉన్నాను అని చెప్పి అసంతృప్తి మనలను అప్పుడప్పుడు అలా తలుపు తడుతూ ఉంటుంది. ఏ తలుపుని? మన హృదయం అనే తలుపును తడుతూ ఉంటుంది అన్నమాట అసంతృప్తి. ఇదిగో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావుగా, ఏంటి మరి ఇంకా ఇలానే ఉన్నావు? ఏంది ఇంకా ఈ స్థితిలోనే ఉన్నావు? నువ్వు ఎక్కడా కొదువు లేదు కదా, ఎక్కడా దేవుని ఎదుట ఎక్కడా వెనుకంజ వేసే మనసు లేవు కదా, ఆ దేవుడు ఎందుకని ఇంకా నీ వైపు చూడటం లేదు, ఇంకా నేను తీసుకెళ్ళి 3 స్టేర్లు ఎత్తి ఎందుకు లేపట్లేదు నిన్ను అనేటువంటి ఆశ హావభావాలను అపవాది కలిగిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అయినప్పటికీ కూడా మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి? అయినప్పటికీ కూడా మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి? నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నాకు చాలా 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 ఇష్టమైన పాట ఈ పాట.
కష్టాలలోనైనా నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నీ కొరకే బ్రతికించు. కాబట్టి పిల్లరా, తృప్తికరమైన జీవితం అదేంటంటే, మనకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు కానీ పెద్దగా ఎదుగుతారు. అందునిమిత్తం పెద్దవారు అసూయపడకూడదు. అలాగే కొంతమంది చిన్నవారు కూడా పెద్దవారు ఎదుగుతూ ఉంటే చిన్నవారు ఓర్చుకోలేకుండా ఉంటారు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనిస్తూ మనం దేవుని ప్రేమించేవారం కాబట్టి, మన గుండెల్లో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి మనం ఏమి అవసరమో ఏమి కొదవో దేవుణ్ణి అడగాలి. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తూ ఈ లోకంలో అడుగులు ముందుకు వేసే భాగ్యాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తలంతును బట్టి తీర్పు ఉంటుంది. తలంతును బట్టి తీర్పు ఉంటుంది. ఈ లోకంలో నాకు ఉన్నదిలే, నేను ఎంజాయ్ చేస్తాననుకుంటే కుదరదు. నీకు దేవుడు ఎంతైతే ఇచ్చాడో దాన్ని బట్టి దేవుడు రేపు ఏం అడుగుతాడు? నిన్ను లెక్క అడుగుతాడు. 4 తలంతులు 5 తలంతులు తీసుకున్నవాడు 5కి 5 లెక్క చెప్పాలి, అవునా? అలాగే 2 తీసుకున్నవాడు 2కి 2 చెప్పాలి. 1 తీసుకున్నవాడు 1కి 1 చెప్పాలి. అంటే దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి తృప్తి కలిగి లోకంలో జీవించినట్లయితే అక్కడ ఫలితాలు కూడా అలానే ఉంటాయని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈ అనుభవాలన్నీ మన జీవితంలోనికి రావాలంటే మనం మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. మరి దావీదు గారు దేవుని ప్రేమిస్తూ వచ్చాడు కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని వాక్యం కొరకు నిలబడ్డాడు. తృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. గొర్రెలు కాసుకునే స్థితిలో నుండి దేవుడు ఏ స్థితిలో తీసుకెళ్ళాడు? రాజ్యాన్ని పరిపాలించే రాజు స్థానంలో తీసుకెళ్ళిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. కొంచెం మరో నమ్మకంగా ఉన్నవానికి అనేకమైనటువంటి ఆస్తుల మీద అధికారిగా దేవుడు నియమిస్తానని వాగ్దానం చేశాడు. మరి అనుభవాలన్నీ మనం నేర్చుకున్న వారం కనుక మరి కొంచెంలో నమ్మకంగా ఉండాలి. దేవుని విషయంలో కానీ, భక్తి జీవితంలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ అన్ని విషయాలలో మనము నమ్మకత్వం కలిగిన జీవితాన్ని ఈ లోకంలో కలిగి జీవించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని మహిమ కొరకు అడుగులు ముందుకు వేసే వారంగా ఉన్నామా? దయచేసి పరిశీలన చేసుకొని అడుగులు ముందుకు వేయాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. దయచేసి అందరం మరి తల ఉంచని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. మాకున్న దాంట్లో, మీరు మాకు ఇచ్చిన దాంట్లో ఈ లోకంలో ప్రభువా సమృద్ధికరమైన జీవితాన్ని మేము కలిగి ఉండే విధంగా మమ్మల్ని బలపరిచి నీ మహిమ కొరకు నడిపించండి ప్రభువా. దేవుని సన్నిధిలో, దేవుని ఏర్పాటు చొప్పున, దేవుని ప్రణాళికల్లో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని మహిమ కొరకు నమ్మకంగా నిలబడాలని, నమ్మకంగా నడవాలని, దేవుని ప్రణాళికల్లో నిలిచి ఉండాలని ప్రభువా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువా, నీకు వందనాలు. థ్యాంక్ యూ ప్రభువా, నీకు వందనాలు. దావీదు గారు నిన్ను ప్రేమించే అనుభవాలలో సమృద్ధిగా ఉన్నప్పుడు ప్రేమించాడు, ఏమీ లేనప్పుడు ప్రేమించాడు, గొప్ప స్థానంలోనికి తీసుకెళ్ళినప్పుడు ప్రేమించాడు, శ్రమలలో చిక్కుకున్నప్పుడు నిన్ను ప్రేమించాడు. నీ ప్రేమలో ఉన్న విలువలను అతను గ్రహించాడు. ప్రభువా, నా జీవితంలో కూడా నా బ్రతుకు దినములను నిన్నే ప్రేమిస్తూ నీ సన్నిధిలో ముందుకు కొనసాగే భాగ్యం దాచ్చామని దేవుని అడుగుదాం. ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగమని. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, ప్రేమించేదా, ప్రేమించేదా, ఆమేన్, ప్రేమించేదా, ప్రేమించేదా, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరే
నాయకత్వాన్ని మీరు చూస్తున్నారు, ఉన్నది మీరు చూస్తున్నారు, లేనిది మీరు చూస్తున్నారు ప్రభా. మా యొక్క దాతృత్వాన్ని మీరు చూస్తున్నారు. సమస్తములో, కష్టములలో, నష్టములలో, వ్యాధులలో, బాధలలో నిన్ను ప్రేమించే వారిగా మేము ఉన్నప్పుడు మా స్థితి మొదటి కంటే ఉన్నతంగా హెచ్చింప చేయగలిగిన దేవుడవు నీవే ప్రభా. నీ స్తోత్రం. ఆ అనుభవాలు నీ బిడ్డలు తెలుసుకున్నాను. పరలోకపు మహిమతో నడిపించండి. ఇప్పటివరకు జరిగిన వాక్య పరిచర్య బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి నడిపించి మహిమ పొందమని జరగాల్సిన క్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇక మై మార్గంగా నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.